నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి కరాటే శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ లో తమ ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ జాతీయ అధ్యక్షులు బూడిద సైదులు ఆధ్వర్యంలో అకాడమీ జాతీయ సెక్రటరీ బండావత్ రామకృష్ణ నాయక్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ చార్లెస్ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పిల్లల ఉజ్వల భవితకు చదువులు ఒకటే ముఖ్యం కాదని, వారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటానికి క్రీడలు కరాటే కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి గత 30 సంవత్సరాలుగా ఎంతో మంది కరాటే యోధులను తీర్చిదిద్ది రాష్ట్రం జాతీయ స్థాయితో పాటు గిన్నెస్ బుక్ రికార్డు సాధించే విధంగా విద్యార్థులను తయారు చేయడం అభినందనీయమని సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ నిర్వాహకులు బూడిద సైదులు, మాస్టర్ రామకృష్ణ నాయకులను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కరాటే పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బెల్టులు, సర్టిఫికెట్లు అందించారు.
సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో కొన్ని వందల మంది స్టూడెంట్స్ తయారు చేసిన ఘనత ఈ సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీకి అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే కరాటే ఆత్మరక్షణకు, ఆత్మవిశ్వాసం, ఫిజికల్లీ కానీ మెంటాలిటీ కానీ ప్రతి ఒక్క విద్యార్థులు ఈ సమాజంలో చదువు ఎంత ఇంపార్టెంటో ఈ మార్షల్ ఆర్ట్స్ అనే శిక్షణ కూడా అంత ఇంపార్టెంట్. చదువుకే ప్రిఫరెన్స్ కాదు, చదువుతో పాటు కానీ మార్షల్ ఆర్ట్స్ కూడా చాలా అవసరం. ఫస్ట్ మనం ఆరోగ్యం ఉంటేనే చదవగలుగుతాం, మన ఆరోగ్యం ఉంటేనే తినగలుగుతాం, మన ఆరోగ్యం ఉంటేనే రాయగలుగుతాం, ఆరోగ్యం ఉంటే ఏ విద్య అయినా ఎనీథింగ్ ఏ కోర్స్ అయినా నేర్చుకోవడానికి ముందుంటాం. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు చిన్న దశ నుంచి స్కూల్ పిల్లలు ప్రతి వీక్లీ 2 times 3 times ఇలా స్కూల్స్లో ఉంటాయి కదా. అదే కాకుండా మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా డోజో కానీ నేను కరాటే ఒకటే నేర్చుకోమని కరాటే, జూడో, జిమ్నాస్టిక్ ఎనీథింగ్ ఏ కోర్స్ కూడా మీ దగ్గరలో ఉన్న డోజోలో ఎక్కడైనా జాయిన్ కాండి. ప్రతిరోజు 1 గంట సేపు ప్రాక్టీస్ చేయండి. సమాజంలో గర్ల్స్ మీద జరుగుతున్న అనేకమైన సంఘటనలు మీ అందరూ కూడా పేపర్లో, టీవీలో చూస్తూనే ఉన్నాం. అలాంటి అరికట్టాలని మేము 10 years నుంచి డోర్ టు డోర్ చెప్పడం జరుగుతుంది. మరే అదేవిధంగా మన మార్చి 2వ తారీఖు మన హీరో సుమన్ గారు వచ్చి ప్రతి సంవత్సరం ఇప్పుడు 27వ మన మిరాడ రావడం అంటే నాటే జోక్ కాదు. 27 సంవత్సరాల నుంచి ఏకదాటికి వచ్చి మన సుమన్ షోటోకాన్ దాదాపు నల్లగొండ జిల్లా కాకుండా 2 రాష్ట్రాల్లో అనేకమైన జిల్లాలో మన మాస్టర్స్ నుండి నడిపిస్తున్నారు. మరి ఈ మిర్యాలగూడలోనే ఎంతోమంది మాస్టర్స్ వస్తారు పోతూ ఉంటారు. కానీ సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఈచ్ వన్ ఒక్కడే ఉంటుంది. మీ అందరూ కూడా తెలిసిన విషయమే. కరాటే నేర్చుకోవడం కాదు, కరాటే నేర్చుకోవడం వల్ల మనము పాత వాళ్ళకు యూత్ చాలామంది డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు, చూస్తూనే ఉన్నారు. దాన్ని దూరం చేయాలంటే ప్రతిరోజు కంపల్సరీ వ్యాయామం చేయాలి. భానుచంద్ర సార్ చెప్తుంటారు, మీ అందరూ కూడా వీడియో మీ అందరు గ్రూప్లో ప్రతిరోజు సెండ్ చేస్తుంటారు, చూసారా మీరు? అంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ప్రతి మనిషి కూడా ఒక కొత్తదనాన్ని ఏర్పరచుకుంటారు. మనం ఏది కావాలనుకున్నామో, మనం ఏ శిఖరానికి వెళ్ళాలనుకుంటామో అది మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పట్టుదల అనేది మనలో ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామో. అందుకే నేను చిన్నప్పటి నుంచి మా సార్ దగ్గర నేర్చుకొని, మా సార్ ఇక్కడ లేకున్నా కూడా ఇక్కడ ఉండి నేను క్లాసులు చూసుకొని, మా సార్ 2008లో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నన్ను క్లాస్ ఇక్కడ పెట్టి కొన్ని వేల మంది స్కూల్లో క్లాసులు చెప్పి రాష్ట్ర జాతీయ స్థాయిలో మొన్న మార్చి 2వ తారీఖు గిన్నిస్ బుక్ రికార్డులో మన స్టూడెంట్ ఆల్రెడీ 6 numbers సాధించారు. నల్లగొండ జిల్లా చరిత్రలోనే ఇప్పుడు దాకా గిన్నిస్ బుక్ రికార్డ్ చేసిన స్టూడెంట్ ఎవరు లేరు. ఓన్లీ సుమన్ షోటోకాన్ మాత్రమే దక్కింది. మీ అందరూ కూడా మన పేపర్లో వచ్చింది. మార్చి 2వ తారీఖు 30 నిమిషాల్లోనే 26,000 పంచి కొట్టారనమాట. మరి మీరు ఓన్లీ సుమన్ షోటోకాన్ నల్లగొండ జిల్లాలోనే ఫస్ట్ టైం అనమాట. మరి మీరందరూ కూడా పేరెంట్స్ కూడా ఆదరించాలి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ప్రతి నుంచి మీ పాప కానీ బాబు కానీ కంపల్సరీ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ అంటే ఏంటో, జాతీయ స్థాయిలో ఎంత పెద్ద గుర్తింపు తెచ్చుకుందో. మరి ఈ ప్రాంతానికి వస్తే నల్గొండ జిల్లాలో ఇప్పుడు రామకృష్ణ చెప్పినట్టు నేను 96లో బ్లాక్ బెల్ట్ తీసుకొని ఇక్కడ శిక్షణ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అంతకుముందు కొంతమంది సీనియర్ మాస్టర్లు ఉన్నారు, వారితో మనం ఏం తట్టుకుంటామని చెప్పేసి ఫస్ట్ నేను తిప్పిరారము, ఆలియా, నాగార్జున సాగరు, నకరేకల్లు ఈ ప్రాంతం అంతా చేస్తుండే. అప్పుడు మిర్యాలగూడలో మంచి రిజల్ట్ వచ్చినప్పుడు మిర్యాలగూడలో ఎందుకు పెట్టకూడదు అన్న తర్వాత ఒక 2 years తర్వాత నేను మిర్యాలగూడ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ సీనియర్ అయినా సరే సుమన్ షోటోకాన్ ఆర్గనైజేషన్ని తట్టుకోలేక అందరూ ఒక 5 సంవత్సరాలకే పేకప్ కావడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నది మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక ఇటుకలు బలగొట్టి చేయితో ఇటుకలు బలగొట్టడము, లేకపోతే ఒక స్టమక్ మీద పెట్టి బండలు బలగొట్టడము, ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే అంటే అదే అనుకున్నారు. అది కాకుండా టెక్నిక్ కరాటే అంటే అది కాదు. కరాటే అంటే ఏం కావాలి ఒక స్టూడెంట్స్కు అనేది నేను అది తీసుకొచ్చాను. అది తీసుకొచ్చిన తర్వాత నేను నల్గొండ జిల్లా మొత్తం టోటల్గా ఉమ్మడి జిల్లా మొత్తం నా చేతిలోకి తీసుకొని మొత్తం డెవలప్ అయిన తర్వాత ఈ నల్గొండ జిల్లా సరిపోదు, ఇంకా ఏదైనా సాధించాలని చెప్పేసి నేను ఎవరైతే ఆదర్శం తీసుకున్నానో అన్నయ్య సుమన్ గారిని ఆయనతో ఒకసారి డిస్కషన్ పెట్టుకుంటే నల్గొండ జిల్లాకు నేను పరిమితం కాను, హైదరాబాద్లో కూడా నేను అకాడమీలు జాయిన్ చేయాలన్నప్పుడు ఆయన సలహా మేరకు నేను హైదరాబాద్లో అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు 2008లో నేను రామకృష్ణ అప్పుడు బ్లూ బెల్ట్లో ఉన్నాడు. అంటే బ్లూ బెల్ట్ అంటే ఈ అబ్బాయి బెల్ట్లో ఉన్నాడు, బ్లాక్ బెల్ట్ కూడా కాదు. సీనియర్లు ఉన్నారు బ్లాక్ బెల్ట్స్, కానీ వాళ్ళు ఎవరి మీద నాకు నమ్మకం లేదు. రామకృష్ణని తీసుకుపోయి ఫస్ట్ ఎస్సీఆర్ స్కూల్లో జాయిన్ చేద్దామని శ్రీపతి రెడ్డి సార్ తీసుకుపోతే ఆయన ఒప్పుకోలే. ఈ అబ్బాయి ఏడ చేస్తాడు అని చెప్పేసి అంటే నాది రెస్పాన్సిబిలిటీ సార్ అని అక్కడ ఒప్పచెప్పేసి మళ్ళీ తర్వాత గర్ల్స్ స్కూల్లో అక్కడ తర్వాత ఈ స్కూల్ నవజ్యోతి స్కూల్ పెట్టిన తర్వాత ఒక 1 yearకే మనం ఇక్కడ స్టార్ట్ చేయటము.
మన చైర్లెస్ సార్ ప్రిన్సిపాల్ సార్ మనకు ఎంతో సహకరించడము, సార్ దగ్గర కూడా తీసుకొస్తే మాస్టర్ మీరు లేనిది డిసిప్లిన్గా స్కూల్ ఎలా ఉంటుందో ఏంటంటే సార్ నాది భరోసా సార్ అని చెప్పేసి చైర్లెస్ సార్ని చెప్పడము. అట్లా రామకృష్ణని ఆ రోజు నేను అన్ని స్కూళ్ళలో తీసుకుపోయి పరిచయం చేసి పెడితే ఈరోజు రామకృష్ణ ఇప్పుడు మీరే విన్నారు గిన్నీస్ రికార్డు స్థాయికి వచ్చాడంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో కూడా మనము తెలవలేని పరిస్థితి. ఇవాళ సుమన్ షోటకాను పేరంటే 4 రాష్ట్రాలలో ఉంది. సుమన్ షోటకాన్ అంటే మన దగ్గర 140 మెంబర్స్ సుమన్ షోటకాన్ ఆర్గనైజేషన్లో మాస్టర్లు పనిచేస్తున్నారు. ఇటు విజయవాడ కానివ్వండి, గతంలో 2019లో చూసుకుంటే వైఎస్ఆర్ మెమోరియల్ అంటే అప్పుడు జగను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న నన్ను జగను విజయవాడ పిలిపించేసి వైఎస్ఆర్ మెమోరియల్ మీద ఒక పెద్ద టోర్నమెంట్ పెట్టించి ఒక 25 lakhs స్పాన్సర్ చేసి పెడితే అది ఒక సంచలనం అయిపోయింది మొత్తం భారతదేశం మొత్తం. అలాంటి ఒక టోర్నమెంట్ చేయగలిగిన సత్తా మన కరాటే ఆర్గనైజేషన్ సుమన్ షోటకాన్ కరాటే ఆర్గనైజేషన్. ఇదంతా కూడా ఈ ఘనత అంతా కూడా అన్నయ్య సుమన్ గారు ఎంకరేజ్ చేయడం వల్లనే మరి తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ 1.5 years నుంచి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు కూడా మా ఆర్గనైజేషన్కి బాగా సపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గౌరవనీయులు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి కూడా ప్రతిక్షణము మా కరాటే క్లాసులు ఎలా నడుస్తున్నాయని చెప్పేసి అడగటము, ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా పిలవగానే మరి ప్రత్యేకంగా వచ్చేసి మా విద్యార్థులను ఆశీర్వదించడానికి వచ్చేస్తున్నారు. వారికి కూడా ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. When we think about martial arts, usually we get a wrong concept in our mind. Martial art is for fighting. But from my personal experience, I say martial art is for not fighting. One who is capable enough to fight will try to avoid all opportunities or chances for fighting. Only when the situation is unavoidable, they will come forward and they will defend themselves. The first part is defense, and only in unavoidable situations only they will come for offense or attacking someone. The first part is defense. Here along with punches, your masters teach you blocking. If somebody attack you, you should be confident enough to block them, and when we are confident, our personality will improve. Actually, it is not for physique, more than physique, it gives confidence and courage for mind. Once you are good at martial arts, all over your performance, wherever you are, in any group, your self-confidence will improve. You can come forward, you can face any group of people, you can address any group of people, and in any profession you are, you can be a highly successful person if you have good command over your body and mind. Particularly concentrating on girl students, conducting pre-classes for girls, encouraging them for self-defense. And in the present generation, actually what we see the problem is, everybody is getting a lot of intellectual development. It is not happening. And in that aspect, చాలా సంతోషం అనిపిస్తుంది పిల్లలు చూస్తూ ఉంటే. ఎందుకంటే ఈ ఎండాకాలంలో పిల్లలు చాలా బద్ధకంగా తయారై లేవగానే సెల్ ఫోన్ చూడటం, వివిధ ఇంట్లోనే అంటే బద్ధకంగానే ఉంటూ ఇంట్లో సెల్ ఫోన్కే పరిమితమై కనీసంగా షాపుకు పోయి ఏదైనా తీసుకురమ్మన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో పిల్లలు ఈరోజు తయారవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో నుంచి తీసుకురావటమే కాకుండా ఈరోజు ఇందాక సార్ చెప్పినట్టు ప్రిన్సిపాల్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, పిల్లలకు చాలా అవసరం ఇది. రామకృష్ణ గారికి, సైదుల్ గారికి వారు 6 దేశాల్లో కృషి చేస్తూ ఎంతోమంది ఈ సుమన్ షాటో అకాడమీ తరపు నుంచి వాళ్ళు చెప్పిన సైదుల్ చెప్పినట్టు 140 మంది మాస్టర్స్ ట్రైనింగ్ ఇటువంటి మామూలు మాస్టర్ కాదు. ఇది పెద్ద గొప్ప చాలా గొప్ప విషయం. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో 140 మాస్టర్ల చేతి ఈ కార్యక్రమాన్ని పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. అలాగే రామకృష్ణ కూడా 6 దిశలు శ్రమిస్తూ పొద్దున్నే ఎర్లీగానే పిల్లల్ని తయారు చేసుకుంటూ మన చార్లెస్ సార్ గారి సమాజంలో స్లో ఉన్న ఇటువంటి స్కూల్స్ని, ఎందుకంటే చదివే ముఖ్యం కాదు, పిల్లలకి యాక్టివిటీస్ కూడా చాలా ముఖ్యం.
కరాటేనే కాదు అన్ని రకాలుగా కూడా చార్లెస్ గారు ఈ స్కూల్లోనే కాదు ఈ ప్రాంతంలో ఉన్న అందరికి కూడా వారు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారి స్పీచ్లోనే అర్థమవుతూ ఉంది మనం ఎందుకంటే పిల్లలకు ఏ విధంగా మనం ట్రైన్ చేయాలి, వారు ఏ విధంగా తయారవుతారు అనేది స్పష్టంగా సార్ చెప్పడం జరిగింది. వారు కూడా ఈ ప్రాంతంలో మంచి ప్రయోజకులుగా మంచి పిల్లల్ని భవిష్యత్తు ఉన్న పిల్లలుగా తయారు చేయడానికి వారు కృషి చేసినందుకు వారు కూడా మా తరఫున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. మనం మిర్యాలగూడ ప్రాంతం నుండి మన మాస్టర్స్ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారంటే వారి నైపుణ్యతను మనందరం కూడా వారిని అభినందించాలి. మనం దూరపుకుండా లున్పుల్లాగా ఎక్కడెక్కడో ఆలోచిస్తాం కానీ మనకు మిర్యాలగూడ ప్రాంతం నుండి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారంటే వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఇక్కడ పంపించిన వారికి అభినందన చేస్తూ పంపించని వారు కూడా పిల్లల్ని ఏదో రకంగా వాళ్ళని యాక్టివిటీస్లో ఉంచండి, వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. కరాటే అనేది ఒక ఆత్మరక్షణకే కాకుండా మన యొక్క క్రమశిక్షణకు, మన మంచి నడవడికకు విద్యార్థులకు ఎంతో దోహదపడుతుంది. ఈ రోజులలో అడుగంటిపోతున్న ఈ కళలన్నింటినీ కూడా వెలికి తెచ్చి ఎన్నో సంవత్సరాలుగా సుమన్ గారి సారథ్యంలో వారి బాటలో నడుస్తూ సైదుల్ గారు ఎంతోమంది విద్యార్థులకు కరాటే నేర్పిస్తూ వారి ఆత్మరక్షణ కొరకు, అదేవిధంగా వారి దాని కొరకు ఈరోజు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. రామకృష్ణ కూడా దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నా ఇక్కడ దాదాపుగా ఈ స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ కరాటే నేర్పిస్తూ ఎన్నో మన్ననలు పొందుతూ ఉన్నారు. మీరు మున్ముందు కూడా మిర్యాలగూడ పట్టణంలో అన్ని స్కూళ్ళల్లో విద్యార్థులకు ఇలాగే నేర్పియాలని